సగం తెలుగుదేశం కండువా వేసుకున్న బీజేపీ వాళ్ళు అవి చెప్పడం కంటే వేరేది ఎక్కువ ఏం చెప్పారు అధ్యక్ష. ఉన్నది అధికార పక్షం ప్రతిపక్షం రెండు పార్టీలు. ప్రతిపక్షం అన్న వాయిస్ లేకుండా అధికార పక్షం మాత్రమే అసెంబ్లీ జరుపుకునే నిజమైన జరుపుకునే పరిస్థితిలోకి నిజంగా ఈ వ్యవస్థ దిగజారిపోయిందనంటే నిజంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు సిగ్గుపడాలి. ఇంకా ఎందుకంటే ఇంక అసెంబ్లీ ప్రజల వాయిస్ వినేదానికి మీకు ఓపిక లేదు. ప్రజల వాయిస్ వినేదానికి మీకు ఓపిక లేదు. అసెంబ్లీ అన్నదానికి మీనింగ్ తెలీదు. రూల్స్ ఏదైతే పబ్లిష్ చేస్తారో ఆ రూల్స్ ప్రకారం ఉండండి, నిబంధనల ప్రకారం ఉండండి అని అంటే మాకు రూల్స్ వర్తించవంటారు. చివరకు రూలింగ్ పార్టీ ఏం చెప్తుందో చేరు కూడా అదే చేసే పరిస్థితిలోకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ చెప్తా ఉన్నాం అధ్యక్ష, అన్యాయం జరుగుతూ ఉంటే మేము అన్యాయం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు మీరంతగా మీరే అసెంబ్లీ జరుపుకోవాలని అంటే అది కూడా ప్రజలు చూస్తూ ఉంటారు. అది కూడా ప్రజలు చూస్తారు. ఏ రకంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఏ రకంగా అసెంబ్లీ జరుపుకొని ఏ రకంగా బుల్డోజ్ చేసి ఏ రకంగా ప్రతిపక్షాన్ని బయటికి పంపిస్తున్నారు అన్నది చూస్తారు. నిన్న అంగన్వాడీ కార్మికులను ఏ రకంగా కొట్టారు అన్నది కూడా ప్రజలు గమనించారు. మహిళలను చూడకుండా ఏ రకంగా సెక్స్ రాకెట్లేక ఆడవాళ్ళను బలవంతంగా దింపారు అన్నది కూడా ప్రజలందరూ కూడా అధ్యక్ష, బహుశా ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి సస్పెండ్ అవ్వాలనేది కోరుకుంటే మీరు సస్పెండ్ అవ్వచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ సస్పెన్షన్ ఒకటే కాదు, మీరు కావాలంటే మీకు డెమోక్రటిక్గా అనేక రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే వాకౌట్ చేసుకోండి. రూలింగ్ మీద ఇష్టం లేకపోయినా, అదేవిధంగా హౌస్ తీసిన నిర్ణయం ఇష్టం లేకపోయినా మీరు వాకౌట్ చేసుకోవడానికి ఉన్నాయి, బాయ్కౌట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మమ్మల్ని సస్పెండ్ చేస్తేనే మాకేదో సింపతి వస్తుంది అనేటువంటి రీతిలో మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇప్పటి నుంచి 3 రోజుల నుంచి క్వశ్చన్ అవర్ అవ్వడం లేదు అధ్యక్ష. ఒక్కో రోజు 10 క్వశ్చన్స్ వస్తాయి. ఈ రోజున కూడా క్వశ్చన్ అవర్ అవ్వకుండా స్టాల్ చేయడం అనేటువంటి మంచి పద్ధతి కాదు. అదేవిధంగా ఎజెండా ఉంది. అదేవిధంగా ఎజెండా కాకుండా ఇప్పుడు 4-5 బిల్స్ వస్తున్నాయి. బిల్స్ కూడా పాస్ చేయకుండా అడ్డుపడాలనేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నం మంచి కాదు. వీ రిక్వెస్ట్ దట్ యూ పార్టిసిపేట్ ఇన్ ద ప్రొసీడింగ్స్. మీరు రైజ్ చేశారు, స్పీకర్ నేను కూడా సమాధానం చెప్పాను. స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చారు, రూలింగ్ కట్టుబడి ఉండండి. అదేవిధంగా రూల్స్లో కూడా రూలింగ్ ఇచ్చినప్పుడు రూలింగ్ క్వశ్చన్ చేసే అధికారం ఎవరికీ లేదు. హౌస్ తీసుకున్న అధికారం మీద ఎవరికి క్వశ్చన్ చేసే అధికారం లేదు. ఇంత స్పష్టంగా పార్లమెంటరీ ప్రొసీజర్ ఉంటే మీకేదో కొత్తగా కనిపించినట్టు. నిన్నగాక మొన్న హౌస్లోకి వచ్చారు మీరు ఇది ఫస్ట్ టైం మీకు హౌస్లోకి రావడం. మేము అప్పుడే 34 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ హౌస్లో ఉన్నాం. అంచేత మాకంటే ఎక్కువ తెలిసినట్టుగా పోజ్ ఇవ్వడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది మంచి పద్ధతి కూడా కాదు. మీకు కావాలని శక్తి అక్కర్లేదు, మేస్ పార్లమెంట్ ప్రాక్టీస్ అక్కర్లేదు, అదేవిధంగా ఏపీ రూల్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. స్టాల్ చేయడం ఒకటే, మమ్మల్ని సస్పెండ్ చేయండి, ఏదో విధంగా సింపతితో బతుకుతాం అనేటువంటి ఈ యొక్క ధోరణి మంచిది కాదు అధ్యక్ష.